ఇన్వెస్ట్మెంట్ రిస్క్ అనేది మార్కెట్ ఒడిదుడుకులకు లోబడి ఉంటుంది. ఇన్వెస్ట్ చేసే ముందు అందుకు సంబంధించిన వివరాలను క్షుణ్ణంగా తెలుసుకున్నాకే పెట్టుబడులు పెట్టండి. ఈ కార్యక్రమం నిపుణులు, అనుభవజ్ఞుల సూచనలు, సలహాల మేరకు మాత్రమే నడుస్తుంది. మీ పెట్టుబడులకు ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ఎటువంటి బాధ్యత. నమస్తే, వెల్కమ్ టు ఏబిఎన్ బిజినెస్. దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు నష్టాల్లో కొనసాగుతున్నాయి. సెన్సెక్స్, నిఫ్టీ నష్టాలు ట్రేడ్ అవుతున్నాయి. యాక్సిస్ బ్యాంక్, శ్రీరామ్ ఫైనాన్స్, భారతీయ ఎయిర్టెల్ షేర్లు లాభాలు కొనసాగుతుండగా టెక్ మహీంద్రా, హిందాల్కో, టాటా కన్జ్యూమర్ ప్రొడక్ట్ షేర్లు నష్టాల్లో ట్రేడ్ అవుతున్నాయి. ఇవాళ మార్కెట్స్కి సంబంధించి అనాలిసిస్ అందించేందుకు మనతో జాయిన్ అయ్యారు ఇవాళ ఏబిఎన్ బిజినెస్లో ప్రముఖ స్టాక్ మార్కెట్ అనలిస్ట్ ఈదర్ రామకృష్ణ గారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. రామకృష్ణ గారు, మనకు ఫస్ట్ కాలర్ ఉన్నారండి, ఆ కాల్ తీసుకుందాం. నమస్కారం సార్. హలో శ్రీనివాస్ గారు, నమస్తే, చెప్పండి సార్. నమస్కారం సార్, రామకృష్ణ సార్ గారికి నమస్తే. హలో చెప్పండి సార్. సార్, నా దగ్గర సులా వైన్ యార్డ్స్ ఉన్నాయి సార్. ఇది అమ్మేసి లిక్కర్ లోనే ఇన్వెస్ట్మెంట్ చేయాలి. మిడ్ క్యాప్లు అంటే ఏం తీసుకోమంటారు? లిక్కర్ లోనే ఇన్వెస్ట్మెంట్ చేయాలి మిడ్ క్యాప్ లో సార్. ఒక సజెషన్ సార్ ఇది లాంగ్ టర్మ్కి. అదే విధంగా సార్, కెమికల్ సెక్టర్ లో ఇన్వెస్ట్మెంట్ చేయాలంటే ఏది తీసుకోమంటారు లాంగ్ టర్మ్కి? ఓకే, అంటే లాంగ్ టర్మ్ అంటే మరీ ఎక్కువ టైం ఫ్రేమ్ కాదండి. ఒక 2 సంవత్సరాలు, 2 సంవత్సరాలు టైం ఫ్రేమ్ అయితే మీరు అన్నట్లు సోనా వైన్ యార్డ్స్ వీక్ గా పర్ఫామ్ చేస్తుంది. క్వార్టర్ రిజల్ట్స్ కూడా మనకి వీక్ గా వస్తున్నాయి. సో అవాయిడ్ చేయొచ్చండి, స్టాక్ ని అవాయిడ్ చేయొచ్చు. ప్రస్తుతానికి మీరు మిడ్ క్యాప్ స్టాక్స్ లో కనుక తీసుకోదలుచుకుంటే అసోసియేటెడ్ ఆల్కహాల్స్ అండ్ బ్రూవరీస్ గురించి చూడొచ్చు. కొంచెము సపోర్ట్ పాయింట్ దగ్గరికి వస్తుంది ఈ స్టాక్. అరౌండ్ 950 ఆ ప్రాంతాల్లో ఈ స్టాక్ లో అక్యుమిలేషన్ చేసుకోవచ్చు అండి లాంగ్ టర్మ్ కోసం. రైట్ సార్. నెక్స్ట్ కాలర్ ఉదయ్ శంకర్ గారు కాల్ చేశారు. ఉదయ్ శంకర్ గారు, నమస్కారం. ఏ స్టాక్స్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు, అడగండి సార్. నాకు స్టాక్ గురించి చెప్పండి సార్. సార్, హెచ్డిఎఫ్సి ఏఎంసి ఈ స్టాక్ ప్రెసెంట్ కరెంట్ మార్కెట్ ప్రైస్ లో తీసుకోవచ్చా? ఈ స్టాక్ 1:1 బోనస్ నవంబర్ 26 వరకు రికార్డ్ చేయడం సార్. అప్పుడు తీసుకోమంటారా? ఏ స్టాక్ అండ్ స్టాక్ నేమ్ ఒకసారి రిపీట్ చేయండి. హెచ్డిఎఫ్సి ఏఎంసి మ్యూచువల్ ఫండ్ సార్. హెచ్డిఎఫ్సి ఏఎంసి 5400 ఉంది. అవునండి, ఈ స్టాక్ ని మీరు లాంగ్ టర్మ్ వ్యూ ఉన్నట్లయితే తీసుకోవచ్చు అండి. హెచ్డిఎఫ్సి ఏఎంసి చక్కటి పర్ఫార్మెన్స్ మనం లాస్ట్ ఇయర్ చూసాము. మార్చి నుంచి మనం చూస్తే ఆల్మోస్ట్ 3600 నుంచి 5800 దాకా ర్యాలీ చేసింది. ప్రస్తుతం 5400 దగ్గర ఈ స్టాక్ ట్రేడ్ అవుతుందండి. మీరు బోనస్ ముందు తీసుకోవాలా లేకపోతే ఇప్పుడే తీసుకోవాలా, కమ్ బోనస్ తీసుకోవాలని అడుగుతున్నారు. ఎప్పుడైనా ఉంటానండి, ప్రాబ్లం ఏమి ఉండదు. ప్రస్తుతం చిన్నగా యాడ్ చేసుకోమని చెప్తానండి. పెరిగే కొద్దీ స్టాక్ లో ఫర్దర్ పొజిషన్స్ యాడ్ చేసుకోండి. లాంగ్ టర్మ్ కి చాలా చక్కగా ఉండే స్టాక్ లో ఉంటాడు. లత గారు కాల్ చేశారు. లత గారు, నమస్తే అండి. నమస్తే అండి. నమస్తే రామకృష్ణ గారు. చెప్పండి లత గారు, ఏ స్టాక్స్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? ఓకేనండి, ఇప్పుడు వచ్చిన రిజల్ట్స్ ప్రకారం అండి సిమెంట్ స్టాక్స్ లో ఏది తీసుకుంటే బెటర్ అంటారు? అలాగే ఫోర్టిస్ హెల్త్ కేర్, మ్యాక్స్ హెల్త్ కేర్, అపోలో, దీంట్లో ఏది మంచి స్టాక్ అండి తీసుకోవడానికి? అలాగే ఏ ప్రైస్ దగ్గర తీసుకోవాలి? రైట్, రామకృష్ణ గారు. స్టాక్ ఒకసారి చెప్పండి, రిపీట్ చేయండి. సిమెంట్, ఫోర్టిస్ హెల్త్ కేర్, మ్యాక్స్ హెల్త్ కేర్, అపోలో, నారాయణ హృదయాలయ, ఈ 4 మెడికల్ స్టాక్స్ లో అండి రీసెంట్ రిజల్ట్స్ ప్రకారం ఏవి బాగుంటాయి, ఏ ప్రైసింగ్ దగ్గర తీసుకోవాలి, 1 year హోల్డింగ్ కోసం అండి? ఓకే, నారాయణ హృదయాలయ అన్నిటికంటే బెటర్ గా పర్ఫామ్ చేస్తుందండి. మ్యాక్స్ హెల్త్ ఇది కూడా బాగానే ఉన్నప్పటికీ రీసెంట్ గా మనకి సడన్ గా కన్సాలిడేషన్ నుంచి బయటకు వచ్చింది. మీకు నారాయణ హృదయాలయ మీరు తీసుకోదలుచుకున్నట్లయితే ప్రస్తుతం 1967 ఉందండి. సో ఈ పుల్ బ్యాక్ లో మీరు తీసుకోవచ్చండి. అరౌండ్ 1900 రూపీస్ దగ్గర మీరు అక్యుమిలేషన్ స్టార్ట్ చేయొచ్చు. చిన్నగా లాంగ్ టర్మ్ కోసం హోల్డ్ చేయొచ్చండి స్టాక్ ని. అట్లాగే మ్యాక్స్ హెల్త్ గా తీసుకున్నట్లయితే కొంచెము ప్రాఫిట్ బుకింగ్ జరుగుతుంది ఈ స్టాక్ లో. రీసెంట్ గా లాస్ట్ ఇయర్ బాగా పర్ఫామ్ చేసింది ఈ స్టాక్. ఇక్కడ నుంచి కొంచెం ఫాల్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయండి. కొంచెం ఎక్కువ పాలు ఈ స్టాక్ లో ఉండే అవకాశం ఉంది. కాబట్టి ప్రస్తుతానికి నారాయణ హృదయాలయ అక్యుమిలేట్ చేసుకోమని చెప్తాను. సార్, సిమెంట్ స్టాక్స్ గురించి కూడా అడిగారు. సిమెంట్ స్టాక్స్ లో ఫ్రంట్ లైన్ స్టాక్స్ లో ఉండటం బెటర్ అండి. మనకి అల్ట్రాటెక్ సిమెంట్ కానీ ఇలాంటి స్టాక్స్ మంచి కన్సల్టేషన్ అవుతూ ఉన్నాయి రీసెంట్ టైమ్స్ లో మనం చూస్తే. మనకి అంబుజా సిమెంట్ కానీ, ఏసీసీ కానీ ఇవి కొంచెం లాంగ్ టర్మ్ వ్యూ ఉంటేనే, అట్లీస్ట్ 1 year అండ్ అబౌవ్ టైం ఫ్రేమ్ ఉంటేనే కొనమని చెప్తాను.
లేని పక్షంలో షార్ట్ టర్మ్ కోసం అయితే ఇవన్నీ కన్సాలిడేషన్ లో ఉండే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. కాబట్టి ఈ టాప్ 3 స్టాక్స్ లో ఏవైనా తీసుకోవచ్చు అండి, ఏసీసీ గానీ, అంబుజా గానీ, లేకపోతే అల్ట్రాటెక్ సిమెంట్. రైట్ సార్, నెక్స్ట్ కాల్ కుమార్ గారు బెంగళూరు నుంచి కాల్ చేశారు. కుమార్ గారు గుడ్ ఆఫ్టర్నూన్. ఏ స్టాక్స్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు అడగండి. సార్ నమస్తే సార్. నమస్తే, చెప్పండి సార్, ఏ స్టాక్స్ గురించి తెలుసుకోవాలను? సార్ నా దగ్గర కెనరా బ్యాంక్ 110 రూపాయలు ఉన్నాయి సార్, అవి హోల్డ్ చేయొచ్చు. ఇంకా తర్వాత వచ్చేసి కొలాబ్ ప్లాట్ఫామ్స్ అనేటివి 160 రూపాయలు ఉన్నాయి సార్. అవి మాకు డిస్ప్లేలో కనిపిస్తాను మా పోర్ట్ఫోలియోలో, అవి ఏమి సార్ అనేది ఒకసారి స్టాక్ నేమ్ ఒకసారి రిపీట్ చేయండి. సెకండ్ వన్ కొలాబ్ ప్లాట్ఫామ్స్. రైట్ సార్. రామకృష్ణ గారు, మొదటిది కెనరా బ్యాంక్ 116 రూపాయల్లో ఉన్నాయంటున్నారు. రెండోదండి కొలాబో ప్లాట్ఫామ్స్ అండి. డిజిటల్ చూపిస్తున్నాయి, వాటి పరిస్థితి ఏంటంటున్నారు? ఈ స్టాక్ ఓన్లీ సర్క్యూట్స్ లో ట్రేడ్ అవుతూ ఉందండి. లాస్ట్ ఫ్యూ మంత్స్ నుంచి మనం చూసినట్లయితే ఓన్లీ అప్పర్ సర్క్యూట్ లోనే వెళ్తూ ఉంది, ఇప్పుడు ప్రస్తుతం లోవర్ సర్క్యూట్స్ లో వెళ్తూ ఉందండి. సో ఇలాంటి స్టాక్స్ లో మనము పెద్ద ట్రేడింగ్ ఆపర్చునిటీస్ ఏమి ఉండవు. ఏదైనా లక్కీగా మనము లోవర్ లెవెల్స్ లో కనుక ఇన్వెస్ట్ చేసుకున్నట్లయితే ఇది ఒక ప్రాఫిట్ బుకింగ్ టైం అని చెప్తానండి. కొంచెం ప్రాఫిట్ బుక్ చేసుకోవచ్చు. అట్లీస్ట్ మీరు పెట్టిన ఇన్వెస్ట్మెంట్స్ తీసుకోండి. తర్వాత మళ్ళీ ఇంకా ఫాల్ ఉండే అవకాశం ఉందండి. ఈ స్టాక్ ఇంకా స్టీప్ రైజ్ జరిగింది కాబట్టి కొంత పుల్ బ్యాక్ వచ్చే ఛాన్స్ ఉంది, అరౌండ్ 160 దాకా వచ్చే ఛాన్స్ ఉంది. సో ఒకసారి ప్రాఫిట్ బుక్ చేసుకోమని చెప్తారండి ఈ స్టాక్. కెనరా బ్యాంక్ అడిగారు సార్, 116 రూపాయల్లో కొన్నారట. అవునండి, కెనరా బ్యాంక్ 116 రూపాయల్లో కొన్నారు. ఈ స్టాక్ లాంగ్ టర్మ్ బాగానే ఉంటుందండి, కాకపోతే ప్రస్తుతం కొంత పుల్ బ్యాక్ వచ్చే ఛాన్సులు ఉన్నాయి. అరౌండ్ 140 దాకా వచ్చి మళ్ళీ రికవరీ అయ్యే ఛాన్సులు ఉంటాయండి. అంటే కాబట్టి కొంచెం స్టీప్ గా పెరిగింది రీసెంట్ టైమ్స్ లో, కానీ స్టిల్ హోల్డ్ చేయొచ్చండి. 1 year అండ్ అబౌట్ టైం ఫ్రేమ్ హోల్డ్ చేయొచ్చు స్టాక్. రైట్ సార్, నెక్స్ట్ కాలర్ వెంకట్ గారు ఆదిలాబాద్ నుంచి కాల్ చేశారు. వెంకట్ గారు నమస్తే, ఏ స్టాక్స్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు అడగండి. సార్ ట్రాన్స్ఫాస్ట్ రెక్టిఫైర్స్ ఇండియా 320 లో తీసుకున్నా సార్, ఒక 150 షేర్స్ బాగా తగ్గిపోతుంది సార్. మళ్ళీ ఇంకొకటి ఎన్ఎస్డిఎల్ ఫ్రెష్ ఎంట్రీ ప్రైస్ కావాలి సార్. ఎన్ఎస్డిఎల్ ఫ్రెష్ బయింగ్ సార్. ఎన్ఎస్డిఎల్ ఫ్రెష్ బయింగ్ అయితే మీరు డిప్స్ లో తీసుకోండి. ప్రస్తుతం 1150 రూపీస్ దగ్గర ట్రేడ్ అవుతూ ఉంది. కొంత డిప్స్ వచ్చినప్పుడు ఈ స్టాక్ లో అడిషన్ యాడ్ చేసుకుంటూ అడగండి. అంటే 1100 దగ్గర కొంత తీసుకోండి, మళ్ళీ స్టాక్ పెరిగే కొద్దీ 1200, 1250 అలా యాడ్ చేసుకుంటూ వెళ్ళండి. లాంగ్ టర్మ్ వ్యూలో చక్కగా రిటర్న్స్ వచ్చే స్టాక్స్ ఇది కూడా ఒకటి. అలాగే ట్రాన్స్ఫార్మర్స్ అండ్ రెక్టిఫైర్స్ రీసెంట్ ఎపిసోడ్ తర్వాత స్టాక్ బాగా ఫాల్ అయింది. ఈ ఇంపాక్ట్ కొంతకాలం ఉండే అవకాశం ఉందండి. అంటే తీసుకున్న ప్రైస్ నుంచి 320లో కొన్నారన్నారు, ప్రస్తుతం 310 ఉంది. అంటే మీరు రీసెంట్ ఎపిసోడ్ తర్వాతే కొన్నారు కాబట్టి పెద్ద ప్రాబ్లం లేదు. ఏదైనా రైజ్ అయినప్పుడు ఈ గ్యాప్ ఫిల్ అయ్యే ఛాన్స్ ఉందండి. అంటే అరౌండ్ 390 దాకా వెళ్ళే ఛాన్స్ ఉంది ఒక 4 to 6 months టైంలో. కాబట్టి హోల్డ్ చేసి రైజ్ లో ప్రాఫిట్ బుక్ చేసుకోమని చెప్తాను. రైట్ సార్, నెక్స్ట్ కాల్ రఘువీర్ గారు కాల్ చేశారు. రఘువీర్ గారు నమస్తే, ఏ స్టాక్స్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు అడగండి. సార్ నమస్తే అండి. నమస్తే, చెప్పండి సార్. రామకృష్ణ గారికి కావేరీ హాస్పిటల్స్ షేర్ ఇప్పుడు ఈ కరెంట్ టైంలో తీసుకోవచ్చు సార్? రామకృష్ణ గారు, కావేరీ హాస్పిటల్ అండి. ఎస్ ఎస్ సార్. చూద్దామండి, ట్రాక్ అవ్వలేదు నాకు ఏది కావేరీ హాస్పిటల్. ఓన్లీ సీడ్స్ కావేరీ ఇంజనీరింగ్ రెండే కనబడుతున్నాయి సార్, మరి ట్రాక్ అవ్వట్లేదు ఇక్కడ కూడా. అవునండి, కావేరీ హాస్పిటల్ ట్రాక్ కాలేదు. రైట్, నెక్స్ట్ కాలర్కి వెళ్దాం సార్. నాగేశ్వర గారు కాల్ చేశారు. నాగేశ్వర గారు నమస్తే. నమస్కారం అండి. చెప్పండి సార్, ఏ స్టాక్స్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? 2 కంపెనీల గురించి అడుగుతారు, దాంట్లో లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ ఏది మంచిదో కొంచెం సజెస్ట్ చేయండి. చెప్పండి. ఒకటేమో జిఆర్ఎఫ్సి లేదా శైల్ ఇంజనీరింగ్. రామకృష్ణ గారు, ఫస్ట్ జిఆర్ఎస్సి అండి. డాటా రీచ్ అండి. అదే అండి, ఓకే అండి. శైలి అయితే మనం రీసెంట్ టైమ్స్ లో చక్కటి పర్ఫార్మెన్స్ చూసామండి. ఇంకా ఫర్దర్ గా స్టాక్ ఇంకా పర్ఫార్మెన్స్ చేసే అవకాశాలు ఉన్నాయి. కాకపోతే స్టీప్ గా పెరిగింది కాబట్టి కొంచెం పుల్ బ్యాక్ అయిన తర్వాత మళ్ళీ స్టాక్ పెరిగే ఛాన్స్ ఉంది. కాబట్టి శైలి ఇంజనీరింగ్ హోల్డ్ చేయండి. గార్డెన్ షిప్ యార్డ్ కూడా పెరుగుతుందండి. ఇక్కడ నుంచి రీసెంట్ కన్సాలిడేషన్ కంప్లీట్ చేస్తుంది స్టాక్. మళ్ళీ ఇక్కడ నుంచి కూడా స్టాక్ పెరిగే ఛాన్స్ ఉంది. 1 year టైం ఫ్రేమ్ కోసం హోల్డ్ చేయొచ్చండి గార్డెన్ రీచ్. అట్లాగే శైలి కూడా 2 కూడా హోల్డ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ కాలర్ ప్రసాద్ గారు. ప్రసాద్ గారు నమస్కారం.
ఏ స్టాక్స్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు అడగండి. సార్ ఒకటి నిరోకా విస్టా 11% లాస్ లో ఉన్నాం సార్, మళ్ళీ ఏమైనా యాడ్ చేయమంటారా లేదంటే చూడండి సార్. ఇంకొకటి వచ్చేసి ఎంఎన్బిసి కూడా 3% లాస్ లో ఉన్నాం సార్. ఓకే, నిరోకా విస్టా సార్. ఓకే, నిరోకా విస్టాస్ 362 దగ్గర ట్రేడ్ అవుతుందండి. బాగా వాళ్ళు ఈ స్టాక్ లో చూస్తున్నాము. అంటే గతంలో ఉన్న కన్సాలిడేషన్ జోన్ లకు మళ్ళీ స్టాక్ వచ్చినట్టు అర్థం అవుతుంది. ఇంకొంచెం వీక్నెస్ ఈ స్టాక్ లో ఉండే అవకాశాలు ఉన్నాయండి. మేబీ 330 ఆ ప్రాంతాల దాకా వెళ్లే ఛాన్సులు ఉన్నాయి. కొంచెం పేషెన్స్ ఉండాలండి. స్టాక్ హోల్డ్ చేయాలంటే మళ్ళీ 330 దగ్గర రివ్యూ చేయాల్సిన అవసరం ఉంది. కాకపోతే రీసెంట్ టైమ్స్ లో రిజల్ట్స్ కొంచెం ఇంప్రూవ్ అవుతున్నాయి, ఫండమెంటల్ గా ఇంప్రూవ్ అవుతున్నాయి. కాకపోతే స్టీప్ ప్రైస్ తర్వాత ఫాల్ అనేది మనం చూస్తున్నాము. ఒక పేషెన్స్ తో హోల్డ్ చేయాల్సిన స్టాక్ అండి. అట్లయితే ఈ స్టాక్ మళ్ళీ రైజ్ అయ్యే ఛాన్స్ ఉందండి చక్కగా. మెటల్ స్టాక్స్ అన్ని బాగానే పనిచేస్తున్నాయి. ఎన్ఎండిసి కూడా బాగా పెరిగే ఛాన్స్ ఉంది. హోల్డ్ చేయండి, ఎన్ఎండిసి హోల్డ్ చేయండి. రైట్ సార్, నెక్స్ట్ కాలర్ లత గారు కర్నూలు నుంచి కాల్ చేశారు. లత గారు నమస్తే, ఏ స్టాక్స్ గురించి తెలుసుకోవాలనుకున్నారు అడగండి. నమస్తే సార్. చెప్పండి మేడం. రామకృష్ణ గారు, నా దగ్గర ఎయిట్ ఇండస్ట్రీస్ ఉన్నాయండి. 39,000 లో రీసెంట్ గానే తీసుకున్నాను. క్వార్టర్లీ రిజల్ట్స్ ఎలా వచ్చాయి, ఎక్కడ ప్రైస్ షార్ట్ టర్మ్ కి తీసుకున్నానండి, ఎక్కడ సెల్ చేసుకోవాలి, అలాగే వోల్టాంప్ ఏ ప్రైస్ లో తీసుకోవచ్చో అనడానికి చెప్పానండి. ఫస్ట్ కంపెనీ ఒకసారి చెప్పండి. పేజ్ ఇండస్ట్రీస్ అంటున్నారు సార్. పేజ్ ఇండస్ట్రీస్ అండి. 39,000 తీసుకున్నారు మేడం. అవునండి. ఈ రోజు మార్కెట్ ప్రైస్ అది 39,320 ఉంది సార్. ఓకే అండి, పేజ్ ఇండస్ట్రీస్ కొంచెం డిసప్పాయింటెడ్ గా ఉందండి. రిజల్ట్స్ డిసప్పాయింటెడ్ గా రావడం చూసాము. కొంత టైం పడుతుందండి. ఈ స్టాక్ లాంగ్ టర్మ్ లో బాగానే పర్ఫార్మ్ చేస్తుంది, కానీ కొంత షార్ట్ టర్మ్ లో ఈ స్టాక్ లో ఇంకా కన్సాలిడేషన్ జరిగి తర్వాత పెరిగే ఛాన్స్ ఉందండి. నెక్స్ట్ రెండో స్టాక్ అండి వోల్టాంప్. వోల్టాంప్ ఏ ప్రైస్ లో తీసుకోవాలి? దాని పరిస్థితి ఏంటి చెప్పండి సార్. వోల్టాంప్ పర్వాలేదండి. అంటే రీసెంట్ ఫాల్ తర్వాత మళ్ళీ రికవరీ మోడ్ లోకి వచ్చింది ఈ స్టాక్. ఈ స్టాక్ లో ఫ్రెష్ బయింగ్ చేయొచ్చండి. ఇక్కడ 8,665 దగ్గర ట్రేడ్ అవుతుంది. చిన్న చిన్నగా యాడ్ చేసుకుంటే వెళ్ళచ్చు. ఈ స్టాక్ లో మనము ఒక స్వింగ్ హై, అంటే ఒక రీసెంట్ స్వింగ్ హై 10,000 దగ్గర ఉంది. 10,000 దాటిన తర్వాత ఫాస్ట్ మూవ్మెంట్ ఈ స్టాక్ లో మనం చూడొచ్చు. ప్రస్తుతం చిన్నగా యాడ్ చేసుకుంటూ వెళ్ళమని. రైట్ సార్, నెక్స్ట్ కాలర్ ప్రసాద్ గారు. ప్రసాద్ గారు నమస్తే. ప్రసాద్ గారు, ఏ స్టాక్స్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు అడగండి. హలో ప్రసాద్ గారు, టీవీ వాళ్ళు మ్యూట్ లో పెట్టి మీరు అడగాలనుకున్న స్టాక్స్ ఏంటో ఫోన్ లో మాట్లాడండి డైరెక్ట్ గా. హలో, యా శ్రీకాంత్ గారు, సారీ శ్రీకాంత్ గారు చెప్పండి. సార్ ఎల్టీ ఫుడ్ వచ్చేసి నేను 20 రూపీస్ లో కొన్నాను సార్. ఇంకా హోల్డ్ చేయొచ్చు సార్ ఇది లాంగ్ టర్మ్ కి? ఒక్కసారి స్టాక్ మేము శ్రీకాంత్ గారు. ఎల్టీ ఫుడ్ సార్. ఓకే, అదే విధంగా న్యూజన్ సాఫ్ట్వేర్ ఏ రేట్ లో బై చేసుకోవచ్చు లాంగ్ టర్మ్ కి? ఫండమెంటల్ గా ఎలా ఉన్నాయి ఈ రెండింటికి? రైట్, రెండోదండి మాస్ చెప్పండి. న్యూజన్ సాఫ్ట్వేర్. అలాగే ఎల్టీ ఫుడ్స్ మీరు లాంగ్ టర్మ్ లో బాగానే ఉండే అవకాశం ఉందండి. స్టాక్ ప్రస్తుతం అయితే ఒక పుల్ బ్యాక్ కన్సల్టేషన్ ఫేజ్ లో కనిపిస్తుంది, అయిపోయింది. ప్రస్తుతం 408 దగ్గర స్టాక్ ట్రేడ్ అవుతుందండి. మోస్ట్లీ ఈ ప్రైస్ పాయింట్ దగ్గర సపోర్ట్స్ తీసుకునే ఛాన్సెస్ చాలా క్లియర్ గా ఉన్నాయి. సో లాంగ్ టర్మ్ కోసం హోల్డ్ చేసుకోవచ్చు అండి. తర్వాత న్యూజన్ సాఫ్ట్వేర్ వచ్చేటప్పటికి లేటెస్ట్ క్వార్టర్ బాగానే ఉన్నాయి. కన్సల్టేషన్ నుంచి బ్రేక్ అయింది, మళ్ళీ కొంత పుల్ బ్యాక్ వచ్చింది, మళ్ళీ ఈ స్టాక్ రైజ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. హోల్డ్ చేయండి. రెండు స్టాక్స్ ని మీరు లాంగ్ టర్మ్ కోసం హోల్డ్ చేయొచ్చు. ఇది ఫ్రెష్ బయింగ్ అయితే న్యూజన్ అయితే వన్స్ 1000 దాటిన తర్వాత ఫ్రెష్ బయింగ్ మొదలు పెట్టచ్చు. రైట్ సార్, నెక్స్ట్ కాలర్ శ్రావణి గారు విజయవాడ నుంచి కాల్ చేశారు. శ్రావణి గారు నమస్కారం. ఏ స్టాక్స్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు అడగండి. నా పేరు శ్రావణి అండి, నేను విజయవాడ నుంచి చేస్తున్నాను. చెప్పండి. డెల్టా క్రాప్ స్టాక్ ఉంది ఇప్పటికి. డెల్టా క్రాప్ 2023 లో తీసుకున్నాం. సో అది ఇప్పుడు ఫాలో అవడమే కానీ పెరగట్లేదు. అండ్ ఐఆర్ఎఫ్సి స్టాక్ ఒకటి. ఐఆర్ఎఫ్సి మీ డౌట్ ఏంటండి అందులో? ఐఆర్ఎఫ్సి మూమెంట్ అంతగా రావట్లేదు, పెరుగుతుంది తగ్గుతుంది. ఓకే ఫైన్. సో రామకృష్ణ గారు, డెల్టా స్టాక్ కొంచెం పేషెన్స్ ఉండాలండి. రైల్వే ఫైనాన్స్ కార్పొరేషన్ లో, ఇండియన్ రైల్వే ఫైనాన్స్ కార్పొరేషన్ ఇవన్నీ కూడా
స్లోగా పెరుగుతున్నాయండి. అంటే ఈ స్టాక్స్ అన్ని కూడా కొంచెము డివిడెండ్స్ ఇస్తున్నారు, మనకి చూస్తున్నాము క్వార్టర్లీ డివిడెండ్స్ లాంటివి వస్తున్నాయి. అంతకుమించి స్టాక్ లో అప్రిషియేషన్ అనేది మనకు కనిపించట్లేదు అండి. కొంచెం పేషెన్స్ తో హోల్డ్ చేయాల్సిన స్టాక్స్ అండి ఇవి. కాబట్టి ప్రస్తుతానికి అయితే హోల్డ్ చేయండి. ఈ స్టాక్ 1111 లేదా 110 ఆ ప్రాంతాలు బ్రేక్ అయితేనే ఎగ్జిట్ గా అప్పుడు ప్లాన్ చేసుకోవచ్చు. ప్రస్తుతానికి అయితే హోల్డ్ అండి. తర్వాత డెల్టా కార్ప్ చూసుకున్నట్లయితే ఈ జిఎస్టీ వల్ల ఇక్కడ ఈ క్యాష్ ఫ్లో బిజినెస్ ఇవన్నీ కూడా ఇంపాక్ట్ అయినాయండి బాగా. వాళ్ళకి రెవెన్యూస్ పడిపోవడం అవన్నీ చూసాము. ఫస్ట్ మనకి 23 సెప్టెంబర్ లో మీరు కొన్న తర్వాత 28% జిఎస్టీ పెంచడం, తర్వాత రీసెంట్ గా జిఎస్టీ రిఫార్మ్స్ లో మళ్ళీ 40% చేయడం, ఇవన్నీ కూడా ఈ స్టాక్ కి నెగిటివ్ గా చెప్పుకోవచ్చు. వీలైతే ఏదైనా ర్యాలీ వస్తే ఎగ్జిట్ అయిపోండి, లేకపోతే కరెంట్ ప్రైస్ ఎగ్జిట్ అయిపోయి బెటర్ స్టాక్స్ లో మూవ్ అయిపోండి, మూవ్ అవ్వమని చెప్తాను. రైట్. నెక్స్ట్ కాలర్ నాయుడు గారు అమలాపురం నుంచి కాల్ చేశారు. నాయుడు గారు నమస్కారం. ఏ స్టాక్స్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు అడగండి. సార్ నమస్తే సార్. సార్ ఇప్పుడు వటక్వాబాద్ లో ఎంట్రీ తీసుకొచ్చేసారి ఫ్రెష్ బయింగ్ అను ప్లస్ రసల్ టెక్సస్ గురించి కూడా చెప్తారు. రామకృష్ణ గారు యూ గాట్ ఇట్ సార్. అది రసల్ టెక్సస్ అండి. ఓకే, రసల్ టెక్సస్ వటక్వాబాద్ సార్ ఒకసారి స్పెల్ చేయండి సార్. అది అర్థమైంది సార్. ఓకే, రాసల్ టెక్సస్ అయితే హోల్డ్ చేయండి. కొంచెం లాంగ్ టర్మ్ వ్యూతో హోల్డ్ చేస్తే ఈ స్టాక్ మంచి పర్ఫార్మెన్స్ చూసే అవకాశం ఉంది మనకి. టెక్నాలజీ స్పేస్ లో ఉన్నారు ఏవియేషన్ వాటిల్లో, కాబట్టి ఈ స్టాక్ లో లాంగ్ టర్మ్ లో బాగానే పర్ఫార్మ్ చేసే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. హోల్డ్ అండి. విఏ టెక్ వాపాకు వచ్చేటప్పటికి 1398 దగ్గర ట్రేడ్ అవుతుంది. కొంచెం కన్సాలిడేషన్ లో పడిందండి. లాస్ట్ మనకి ఈ సంవత్సరం అంతా కూడా మనం చూస్తే జాన్ నుంచి ప్రస్తుతం కన్సాలిడేషన్ లో ఉంది. ఈ కన్సాలిడేషన్ బ్రేక్అవుట్ అయిన తర్వాత కానీ ఈ స్టాక్ లో మొమెంటం మనం చూడము. మీరు లాంగ్ టర్మ్ వ్యూ ఉండి మంచి ఈ స్టాక్ లో ఉందాం అనుకుంటే హోల్డ్ చేయొచ్చు ఈ స్టాక్ ని, తొందరపడి అవ్వాల్సిన పని లేదు. రామకృష్ణ గారు లాస్ట్లో నా 2 క్వశ్చన్స్ సార్. ఒకటి, గోల్డ్ 5 days లో 5000 తగ్గింది, ఇంకా తగ్గుతుందా? అదొకటి. తర్వాత మార్కెట్స్ ఇప్పుడున్న లెవెల్స్ ప్రకారం 26,000 పైకి వెళ్ళింది, నిఫ్టీ మళ్ళీ వెనక్కి వచ్చింది. సో ఎట్లా ఉండే డైరెక్షన్ ఎట్లా ఉండే అవకాశం సార్? గోల్డ్ పరిస్థితి చూసినట్లయితే భారీగా ఇంపోర్ట్స్ మనకి పెరిగాయండి. గోల్డ్ ఇంపోర్ట్స్ రీసెంట్ టైంలో మనకి ప్రస్తుతం 1,26,740 దగ్గర ఉంది. ప్రస్తుతం అయితే ఒక కన్సాలిడేషన్ అంటే పెరగాల్సినంత పెరిగింది మనకి, తర్వాత కన్సాలిడేషన్ జరుగుతుంది. ఇక్కడ నుంచి కూడా స్టడీగా చిన్నగా పెరిగే ఛాన్సెస్ గోల్డ్ కి ఎక్కువ ఉన్నాయండి. కాబట్టి గోల్డ్ ట్రేడింగ్ కమోడిటీ కంటే ప్యాసివ్ కమోడిటీగా హోల్డ్ చేసుకునేటట్లుగా విధానంగా ప్లాన్ చేసుకున్నట్లయితే మనకి అన్ని అవెన్యూస్ ఉన్నాయి, ఫిజికల్ గోల్డ్ దగ్గర నుంచి మామూలుగా డిజిటల్ ఫామ్ లో పెట్టుకునేదాకా. కాబట్టి గోల్డ్ గురించి వరీ కావాల్సిన పని లేదండి. ఈ పుల్ బ్యాక్ ఏదైతే వస్తుందో మనకి జనరల్ గా 5 to 8% వస్తుంది ఎప్పుడైతే ఆల్ టైమ్ హైస్ రికార్డు హిట్ చేస్తుందో. సో ఎప్పుడైనా ఇన్వెస్టర్స్ ఏదైనా రికార్డ్ హై నమోదు చేసి ఒక 7 to 8% కరెక్షన్ అయినప్పుడు గోల్డ్ లో ఫ్రెష్ ఎంట్రీస్ తీసుకోవచ్చు. రైట్ సార్. నిఫ్టీ రైట్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. టైమ్ అప్ ఇవాళకి. సో థ్యాంక్ యూ వెరీ మచ్ రామకృష్ణ గారు. సో ఇది ఇవాళ